కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నారు. చాలా సంతోషం. ఎందుకంటే ఒక దగ్గర కూర్చొని మాట్లాడుకుంటే చాలా సమస్యలు పరిష్కారం అవుతాయి. కానీ గ్రూపులు ఉండకుండా చూసుకోవాలి. అందరూ ఒక దగ్గర కూర్చొని మాట్లాడుకుంటే ఎంత పెద్ద సమస్య అయినా ప్రాబ్లం పోతుంది. సమస్య తీరాలంటే మీరందరూ ఏకతాటిపైన ఉండాలి. ఎందుకంటే మా పెద్దపల్లి నియోజకవర్గం ఉంది. నిజంగా కూడా ఒకప్పుడు నాకు తెలిసి నేను చిన్నతనం మా దగ్గర ఉప్నాపేట మా ఊళ్ళే ఎస్టీ కాలనీ ఒక 40-50 ఇళ్ళతో ఉండే. మరి వాళ్ళు లేరు. వృత్తితో ధర్మంగా చాలా మంది ఆ గ్రామం కింద బయటకు వెళ్ళిపోయారు. అయితే నేనేమంటున్నా అంటే మీరు ఇవాళ ఇంత మంచి కార్యక్రమం మా కుమార్ ఏర్పాటు చేసి మాకు చెప్పినా కూడా ఇంకా అవసరమైతే ఇంకా కొంచెం గ్యాప్ ఇచ్చి మీ పెద్ద మనుషులందరినీ ఒక దగ్గర కూర్చోబెట్టి అందరినీ ఒక తాటిపైకి తీసుకొని పెట్టుకుంటే ఏమైందంటే మీకు బలం పెరుగుతుంది గట్టిగా. అంటే మీరు ఎక్కడికైనా వెళ్ళినా మీకు వచ్చేటువంటి ఇంతకుముందు మీ రాజు చెప్పింది ఏమన్నారంటే మాకు కమ్యూనిటీ హాల్ కావాలండి. ఇప్పుడు మీరే అభివృద్ధి వరకు కమ్యూనిటీ హాల్ ఇచ్చేటోళ్ళు ఉండేది. ఇది వాస్తవం నేను చెప్పేది. జాగా ఇచ్చేటోళ్ళు ఉండరు. అది ఏంటంటే అన్నం మేము పిలిస్తే మాకు తెలుసు మా విద్యార్థితో మాట్లాడుతుంది అనుకోకూడదు. మీరు కలిసి ఉండాలన్నదే నా ఆలోచన. అంత తప్ప ఇలా వేరే 1% కూడా ఇలా వేరే ఉద్దేశం లేదు. మరి వాస్తవంగా కూడా ట్రైబల్ క్లాస్ ఉండాలి. ఇంతకుముందు మీ ఓడి చెప్పి 33 కులాలు నేను మనం ఇస్తున్నా. 33 కులాలలో నాకు తెలిసి ఉద్యోగాలు లేక, ప్రభుత్వ ఉద్యోగాలు లేక, ఆర్థికంగా చితికిపోయి కులవృత్తినే నమ్ముకొని బతికేటువంటి మరి ఎరుకల జాతికి సంబంధించి చాలా లాస్ట్ 3 నుంచి 8 స్థానాలు ఉంటుంది. 3 నుంచి 8 స్థానాలలో ఉంటుంది. అంటే ప్రభుత్వం నుండి అది ఉద్యోగుల పరంగా కావచ్చు, ఆర్థిక పరంగా కావచ్చు, అంటే అంత చైతన్యం తక్కువ ఉన్నటువంటి మరి మీరు తప్పకుండా రేపు రాజ్యాధికారం అంటే రాజకీయ పదవుల పరంగా కానీ దాంతోపాటు మీ పిల్లలకు ఉద్యోగ భవిష్యత్తు కానీ ఇవన్నీ రావాలంటే తప్పకుండా 1కి 4 సార్లు ఇటువంటి సమావేశాలు పెట్టుకొని మీరు చర్చించి మీ పిల్లలను కూడా చిన్న పిల్లలప్పటి నుంచి అంటే ఎల్కేజీ, యూకేజీ, ఫస్ట్ క్లాస్ నుంచే మీరు స్కూల్కి పంపించి వాళ్ళకు కూడా మంచి విద్యాబోధన చేయాల్సిన బాధ్యత మీ అందరిపైన, మీ తల్లిదండ్రులపైన. ఇలా మనం చూస్తాం ఎక్కడి లంబర్ కండకన్నా మీరు ఓన్ పోరాడదాము ఎరుకల సమస్యల పరిష్కారం కొరకు, పోరాడదాము ఎరుకల సమస్యల పరిష్కారం కొరకు, పోరాడదాము ఎరుకల సమస్యల పరిష్కారం కొరకు. పోరాడదాము ఎరుకల సమస్యల పరిష్కారం కొరకు, పోరాడదాము ఎరుకల పరిష్కారం ఎరుకల సమస్యల పరిష్కారం కొరకు. జై కుర్రు. జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. కొనసాగిద్దాం అంబేద్కర్ ఆశయాలను. నా పేరు లోకిని రాజు. నేను తెలంగాణ ఆదివాసీ ఎరుకల సంఘం రాష్ట్ర అధ్యక్షుడిని. ఈరోజు పెద్దపల్లి జిల్లా అంగడి కుమార్ బిజిలి సతీష్ ఆధ్వర్యంలో మరి పెద్దపల్లి జిల్లాలో
మా ఎరుకల సమస్యల పరిష్కారం కొరకు మేము సమావేశం ఏర్పాటు చేసుకున్నాం. మరి ఎన్నో ప్రభుత్వాలు వచ్చినా ఎంతమంది ముఖ్యమంత్రులు మారినా మా ఎరుకల జాతి బతుకు మాత్రం మారడం లేదు. రాజ్యాంగంలో పొందినటువంటి హక్కులు మాకు రావట్లేదు. మరి ఇతర గిరిజన తెగలను దృష్టిలో పెట్టుకుంటే మా ఆదివాసీ ఎరుకల కుటుంబాల బ్రతులు పూర్తిగా మరి భిన్నంగా ఉన్నాయి. ఆర్థికంగా, విద్యాపరంగా, ఉపాధి పరంగా, రాజకీయంగా వాళ్ళు వెనుకబడి ఉన్నారు. మరి ఏదైతే ప్రభుత్వము మరి ఎన్నికల ముందు మరి ఎరుకల జాతి అభివృద్ధి కోసము మరి ఎరుకల కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని చెప్పేసి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు మరి చెప్పినట్టుగా మరి వాళ్ళు ఇచ్చినటువంటి హామీ ప్రకారంగా ఇప్పటికీ సంవత్సరం కాలాపన అయిపోయింది. ఇంతవరకు కూడా ఎరుకల కార్పొరేషన్ ఏర్పాటు చేయలేదు. మేము అందుకనే కోరుతా ఉన్నాం. తెలంగాణ ఆదివాసీ ఎరుకల సంఘం రాష్ట్రం తరఫున రాష్ట్ర ముఖ్యమంత్రి వారికి మరి వెంటనే మీరు అన్న మాట ప్రకారంగా ఎరుకల కార్పొరేషన్ ఏర్పాటు చేసి 500 కోట్ల బడ్జెట్ ఇవ్వని చెప్పేసి నేను ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తా ఉన్నా. అందులో భాగంగానే మరి ఏదైతే మరి సుప్రీంకోర్టు రాజ్యాంగ నిబంధన ప్రకారంగా మరి ఎస్సీలలో కూడా ఏబిసిడి వర్గీకరణ చేయమని చెప్పేసి మరి సుప్రీంకోర్టు తీర్పును కూడా అనుసరించి మీరు అన్ని మీడియా ప్రకారంగా మీరు ప్రకటించారు. వెంటనే మరి ఎస్టీలో కూడా ఏబిసిడి వర్గీకరణ చేయమని చెప్పేసి కూడా అనే ప్రభుత్వం నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా, నేను డిమాండ్ చేస్తా ఉన్నా. మరి ఏదైతే మరి తెలంగాణ వ్యాప్తంగా మరి గత ప్రభుత్వము 19 కుటుంబాల కోసం మరి ఎరుకల ఎంపవర్మెంట్ స్కీమ్ ను ప్రవేశపెట్టి 60 కోట్లు నిధులు ఇస్తే అటువంటి స్కీమ్ ను కూడా మరి ఇప్పుడు ప్రభుత్వము దాని మీద మాట్లాడకపోవడం చాలా బాధాకరం. వెంటనే రాష్ట్ర ముఖ్యమంత్రి వాళ్ళు గాని మంత్రులు గాని గత ప్రభుత్వం ఇచ్చినటువంటి జీవో ప్రకారంగా మరి తెలంగాణ వ్యాప్తంగా 50,000 కుటుంబాలు 100 పైన ఆధారపడి జీవిస్తా ఉన్నారు. అటువంటి కుటుంబాల కోసము మరి ఊరికి దూరాన శాస్త్రీ పద్ధతిలో పెంచుకోవడానికి ప్రభుత్వ స్థలాలు ఇవ్వని చెప్పేసి నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నా. ఇలా అన్ని వర్గాలకి ఇలా కోళ్ల ఫారాలు గాని మరి గొర్రెల ఫామ్లు గాని డైరీ ఫామ్లు గాని అనేక వేల కోట్ల రూపాయలు ఇస్తా ఉన్నారు. ఇటువంటి పద్ధతిలో మా జాతి మొత్తం కూడా మరి పందులు గాని తల్లిపట్లు కూడా అమ్ముకున్నటువంటి మా జాతి ఖచ్చితంగా ప్రభుత్వం గుర్తించి వెంటనే మరి ప్రభుత్వ స్థలాలు కేటాయించి మరి ఏదైతే కదా ప్రభుత్వం జీవో ప్రకారంగా మా యొక్క పలుదరులు కూడా కాపాడని చెప్పేసి నేను ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తా ఉన్నా. జై ఎరుకల.